Hi everyone, welcome back to the ICT 2022 Mentorship, Episode 7 Daily Consolidation Hurdles and SMT. ఈ డైలీ చార్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్రైస్ అనేది క్లియర్గా డౌన్ ట్రెండ్కి వచ్చింది. ఇక్కడ పెద్ద ఎక్స్పాన్షన్ వచ్చింది. ఈ ఎక్స్పాన్షన్ ఓకే. సో ఈ ఎక్స్పాన్షన్ వచ్చిన తర్వాత ప్రైస్ అనేది ఈ మేజర్ సెల్స్ లిక్విడిటీని తీసుకుంది. అంటే ఒక టార్గెట్ అనేది ప్రైస్ రీచ్ అయిపోయింది. రీచ్ అయిపోయిన తర్వాత ప్రైస్ రిట్రేస్మెంట్ ఇస్తుంది. ఓకే. ఈ రిట్రేస్మెంట్ ఎక్కడి వరకు ఇస్తుంది అంటే, మనం ఎప్పుడైనా డీలింగ్ రేంజ్ అనేది ఒక రీసెంట్ స్వింగ్ హై నుంచి రీసెంట్ స్వింగ్ లో వరకు వేసుకుంటాం. సపోజ్ ఇక్కడ ఇది రీసెంట్ స్వింగ్ హై. ఓకే. ఇది ఫేర్ వాల్యూ గ్యాప్స్ని రెస్పెక్ట్ చేస్తూ మనకి ఎక్స్పాన్షన్ ఇచ్చింది కదా. సో ఇది మన రీసెంట్ స్వింగ్ హై ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ఫామ్ అయింది. ఓకే. అండ్ ఇది మన రీసెంట్ స్వింగ్ లో, ఇది ఈ లిక్విడిటీని తీసుకున్న తర్వాత ఫామ్ అయింది. అయితే ఇది ఒక కరెక్ట్ డీలింగ్ రేంజ్. ఓకే. సో ఇప్పుడు ప్రైస్ అనేది ఈ రీసెంట్ స్వింగ్ హై నుండి ఈ రీసెంట్ స్వింగ్ లో వరకు మనం ఫిబొనాచి చేస్తే ప్రైస్ అనేది ఇప్పుడు ఎక్కడుందో చూడండి. ఓకే. ప్రైస్ అనేది ఇప్పుడు కరెక్ట్గా ఈ డీలింగ్ రేంజ్ హై లో మధ్యలో ఉంది. అంటే 50%లో ఉంది ప్రైస్. ఓకే. రిట్రేస్మెంట్ ఇచ్చి ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ప్రైస్ అనేది క్లియర్ ఒక టార్గెట్ ఉన్నప్పుడు ప్రైస్ యొక్క క్యాండిల్స్ మనం బయాస్ ఫామ్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ప్రైస్ అనేది ఈ బై సైడ్ లిక్విడిటీస్ని తీసుకున్న తర్వాత ఓకే, మనకి ఎక్స్పాన్షన్స్ ఇస్తూ క్లియర్గా మనకి ఒక డైరెక్షన్ చూపిస్తుంది. ఇంత పెద్ద క్యాండిల్స్ డౌన్ సైడ్ ఫామ్ అవుతున్నాయి ఫేర్ వాల్యూ గ్యాప్స్తో. సో మనకి క్లియర్ డైరెక్షన్ ఇస్తుంది ప్రైస్ ఎట్ సైడ్ వెళ్ళబోతుంది, ఏం టార్గెట్ చేయొచ్చు అని. ఈ డిస్కౌంట్లో ఉన్న ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ లేదా ఈ సెల్ సైడ్ లిక్విడిటీని మనం టార్గెట్స్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ప్రైస్ అనేది ఈ మేజర్ సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకున్న తర్వాత మనకి రిట్రేస్మెంట్ ఇస్తుంది ఈ రేంజ్లో. ఓకే. ఇప్పుడు పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మనం బయాస్ ఫామ్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే మన టార్గెట్ క్లియర్గా ఉంది. బట్ ఇక్కడ మన టార్గెట్ క్లియర్గా లేదు. ప్రైస్ అనేది ఈ రీసెంట్ ప్రైస్ యాక్షన్ చూస్తే, ఈ రీసెంట్ 5-6 డేస్ ప్రైస్ యాక్షన్ చూస్తే ఇక్కడ ప్రైస్ కన్సల్టేట్ అవుతుంది కదా. ఇలాంటప్పుడు మనం బయాస్ ఫామ్ చేయమని అనేది కొంచెం కష్టం. ఓకే. ఇలాంటప్పుడు కూడా మనం లోవర్ టైం ఫ్రేమ్లో స్కాల్పింగ్స్లో ట్రేడ్స్ చూడొచ్చు. ఇది నేను నార్మల్గా రికమెండ్ చేయను. బయాస్ క్లియర్గా ఉంటే ట్రేడ్ చేయడం అనేది చాలా బెటర్. కానీ అకార్డింగ్ టు ఐసిటీ మెంటర్షిప్ ఇది స్కాల్పింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే ప్రైస్ డైలీ టైం ఫ్రేమ్లో ఎలా ఫామ్ అవుతుందో 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా అలానే ఫామ్ అవుతుంది, 15 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా అలానే ఫామ్ అవుతుంది. ప్రైస్ ఈజ్ ఫ్రాక్టల్. లోవర్ టైం ఫ్రేమ్లో ఉన్న హైస్ అండ్ లోస్ దగ్గర ప్రైస్ అనేది లిక్విడిటీ స్వీప్ చేస్తే మనం అపోజింగ్ డైరెక్షన్ లిక్విడిటీ వరకు మనం టార్గెట్స్ చూడొచ్చు. ఈ క్యాండిల్, ఈ డైలీ క్యాండిల్, ఈ ప్రజెంట్ డైలీ క్యాండిల్ మనం చూసుకుంటే ఇక్కడ ఓకే, ఇది లోవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే 15 మినిట్స్లో ఇక్కడ ప్రైస్ అనేది మనకి ఈ 8:30కి ఇక్కడ మనకి కిల్ స్టార్ట్ అయింది. ఓకే. 8:30కి ప్రైస్ స్టార్ట్ అయినప్పుడు ప్రైస్ అనేది మనకి ఒక సెల్ సైడ్ లిక్విడిటీని స్వీప్ చేసింది. సెల్ సైడ్ లిక్విడిటీని స్వీప్ చేసి ఇక్కడ మనం టార్గెట్స్ చూసుకుంటే క్లియర్గా ఈక్వల్ హైస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఈక్వల్ హైస్ అనేటివి ప్రైస్కి మ్యాగ్నెట్ లాంటివి, ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్. ఎందుకంటే మన రిటైల్ ట్రేడర్స్ మనం మేజర్గా రిఫరెన్స్ చేసేది ఈ ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్నే. ఓకే. అందుకే ఆ లెవెల్స్ అనేటివి ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్ ప్రైస్కి మ్యాగ్నెట్స్ లాంటివి. ఓకే. సో లోవర్ టైం ఫ్రేమ్లో 2 మినిట్స్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఈ లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత ఇక్కడ ఎలాంటి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ లేదు. ఇక్కడ స్వింగ్ హై పైన ప్రైస్ స్వీప్ ఇచ్చింది. ఓకే. ఇక్కడ స్వీప్ ఇచ్చింది బట్ బాడీ క్లోజెస్ లేవు. ఓకే. అండ్ ప్రైస్ అనేది కొంచెం చాపీగా స్వీప్ చేసింది కానీ బ్రేక్ అవ్వలేదు. ఓకే. కానీ ఇదే సేమ్ ప్రైస్ యాక్షన్ మనం S&P 500లో చూసుకుంటే మీకు ఇప్పుడు ఇది తెలవాలి, కోరిలేటెడ్ పేర్స్ అంటే ఏంటి అసలు. ఈ S&P 500 మనం డిస్కస్ చేసుకునే ముందు కోరిలేటెడ్ పేర్స్ అంటే ఏంటి అంటే, కోరిలేటెడ్ పేర్స్ అంటే 2 or 3 పేర్స్ ఒకటే సైడ్ సేమ్ డైరెక్షన్లో మూవ్ అయ్యే వాటిని మనం కోరిలేటెడ్ పేర్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కోరిలేటెడ్ పేర్స్ అంటే ఒక పేర్ పైకి వెళ్తూ ఉంటే ఒక పేర్ కిందకి వెళ్తుంది, వాటిని మనం ఇన్వర్స్లీ కోరిలేటెడ్ అంటాం. ఇప్పుడు ఈ ఫ్యూచర్స్లో కోరిలేటెడ్ పేర్స్ 3 ఉంటాయి. ఓకే. 1 NQ, 2 ఈ మినీ S&P, రైట్, 3 US 30 ఫ్యూచర్స్ డవ్ అంటాం దీన్ని మనం.
సో, ఈ 3 పెయిర్స్ ఒకటే సైడ్ ఎళ్తాయన్నమాట. అంటే ఒకటే డైరెక్షన్‌లో ఎళ్తాయి. నోట్ ఇట్. ఓకే. ఇన్వర్స్ కోరిలేటెడ్ పెయిర్ అంటే మనం డీఎక్స్‌వై డాలర్ ఇండెక్స్‌ని యూరో యూఎస్‌డీకి చూస్తాం. డాలర్ పైకెళ్తే యూరో యూఎస్‌డీ కిందికెళ్తది. అది ఇన్వర్స్‌లీ కోరిలేటెడ్. ఓకే. సో, ఇప్పుడు ఎస్ఎంపీ 500 ఎగ్జాంపుల్. సేమ్ ఇక్కడ ప్రైస్ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకున్న తర్వాత మన కీ టైమ్ 8:30కి ఓకే. లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసుకుంటే ఇక్కడ ఈ ఎస్ఎంపీ 500లో చూడండి క్లియర్‌గా బాడీ అనేది ఈ ఈ రీసెంట్ స్వింగ్ హై పైన క్లోజ్ అయింది 2 మినిట్స్‌లో. ఇది మనం మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటాం. ఓకే. ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ తర్వాత ప్రైస్ అనేది ఈ కింద ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ట్యాప్ అయ్యి మనకి ఎంట్రీ ప్రెజెంట్ చేసింది. మీరు ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. ఓకే. బట్ ఒకవేళ మనం ఈ హై నుంచి ఈ లో వరకి ఫిబ్బేస్తే ఓకే. ఈ లో నుంచి ఈ హై వరకి ఫిబ్బేస్తే మనకి డిస్కౌంట్‌లో ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇది. సో, ఐసిటీ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూపిచ్చారు ఇది. బట్ ఒకవేళ మీరు ఫాస్ట్ అంటే ఐ మీన్ పేషెన్స్ లేని ట్రేడర్ అయితే మీరు డైరెక్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే. నౌ ఇది ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఎన్‌క్యూ ఇది ఎస్ఎంపీ. ఓకే. ఎన్‌క్యూలో మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ లేదు. ఎందుకంటే క్లియర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ లేదు. ఎందుకు అంటే ఇక్కడ ప్రైస్ దీనిపైన క్లోజ్ అవ్వలేదు కదా! బట్ ఎస్ఎంపీ 500లో దీనిపైన ప్రైస్ క్లోజ్ అయింది. సో, ఇందులో బెటర్ చాయిస్ ఏది అంటే ట్రేడ్ చేయడానికి ఎస్ఎంపీ 500 ఎందుకంటే ప్రైస్ క్లియర్‌గా క్లోజ్ అయింది. ప్లస్ క్లియర్‌గా ఉంది కాబట్టి. ఓకే. ఈ 2 కోరిలేటెడ్ పెయిర్స్‌లో మనం ఎస్ఎంపీ 500 ట్రేడ్ చేసి ఉండడం ఈ ఎగ్జాంపుల్‌లో బెటర్. ఓకే. సో, ఇప్పుడు మీకు ఎస్ఎంటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఫస్ట్ ఉన్నది యూఎస్30 ఈ మినీ డౌ అంటే యూఎస్30 ఓకే. ఇది ఎన్‌క్యూ అంటే నాస్ 100 ఇది ఎస్ఎంపీ ఈఎస్హెచ్ ఓకే. సో, ఇందులో మనం చూడండి ఈ 3 పెయిర్స్ ఒకటేలాగా ట్రేడ్ అయితున్నాయి. ఈ డైరెక్షన్ సేమ్ ఉంది మూడింటిది. ఓకే. డౌన్ ప్రైస్ అనేది డౌన్ మూవ్ ఇచ్చి మనకి ఓకే. ఇందులో కూడా డౌన్ మూవ్ ఇచ్చి ఇక్కడ కూడా డౌన్ మూవ్ ఇచ్చి ఈ లో దగ్గర ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఈ లో దగ్గర ఇక్కడ కీ టైమ్‌లో కీ టైమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ 8:30 ఓకే. 8:30 ఇక్కడ. సో, కీ టైమ్‌లో ప్రైస్ అనేది ఇక్కడ ఈ లో కింద స్వీప్ చేస్తుంది ఇక్కడ. దేంట్లో? ఎన్‌క్యూలో. ఈఎస్‌లో కూడా ఈ లో ప్రైస్ స్వీప్ చేస్తుంది ఇక్కడ. బట్ యూఎస్30లో ప్రైస్ ఇక్కడ ఈ లోని స్వీప్ చేయట్లేదు. రైట్? దీన్ని మనం ఏమంటామంటే ఎస్ఎంటీ అంటాం. స్మార్ట్ మనీ టూల్ ఆర్ స్మార్ట్ మనీ టెక్నిక్. ఇది ఫామ్ అయినప్పుడు మనం ప్రైస్‌లో రివర్సల్స్ ఆర్ ఎక్స్‌పాన్షన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఈ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టూల్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకుండా మన బయాస్ అండ్ టైం క్లియర్‌గా ఉన్నప్పుడు వీటిని యూజ్ చేయడం అనేది చాలా బెటర్. అంటే మనకి ఐడియా ఉంది ప్రైస్ బుల్లిష్ ఈరోజు మనం బుల్లిష్. సో, బుల్లిష్‌లో ఈ ఎస్ఎంటీస్‌ని చూడడం అనేది చాలా బెటర్. ఓకే. అది ఈ ఎపిసోడ్ 7 యొక్క మెయిన్ కాన్సెప్ట్ అండ్ ఎజెండా. ఓకే. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎపిసోడ్ 8. అంతవరకు టేక్ కేర్ అండ్ సీ యూ అగైన్. థాంక్ యూ. ఇఫ్ మీకు మెంటర్‌షిప్ నచ్చుతున్నట్లయితే మీరు ఎంజాయ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ కమెంట్. ఓకే. అండ్ యాహ్! అంటే జస్ట్ ఎంకరేజ్‌మెంట్ కోసం. ఓకే. అండ్ సీ యూ ఆల్. టేక్ కేర్.